కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో క్రీస్తు శేషులు వెంకటయ్య జ్ఞాపకార్థం చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి, అర్బన్ ఎస్ఐ చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు. అనంతరం పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకు, చిరు వ్యాపారులకు అందరికీ కూడా, తోపుడు బండ్ల వాళ్ళకు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలను చేసే వాళ్ళను ప్రభుత్వం తరఫున మేము మున్సిపాలిటీ ఎప్పుడు కూడా మా చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించాలా. అదేవిధంగా మేము ప్రోత్సహిస్తాము కూడా. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఈ రోజు నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది అని ప్రభుత్వం రకరకాల అలర్ట్ మెసేజ్లు పంపుతుంది ప్రజలకు. 10 తర్వాత ఎవరు బయటికి రావద్దు, 3 వరకు అందరూ నీడ ప్రదేశాల్లోనే ఉండాలా. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో రావాల్సి వస్తే అది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకొని రావాలా. గొడుగు కానీ ఏదైనా నీడ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలా. అనవసరంగా బయట తిరిగి వడదెబ్బ లాంటి ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. అందులో భాగంగా మనం ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ను రెగ్యులర్గా సోషల్ మీడియా ద్వారా వీళ్ళ అందరూ ద్వారా మనం పబ్లిక్ తెలియజేస్తాయి. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే చలివేంద్రం అనేది ప్రజెంట్ ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. నిన్న మన కడప జిల్లాలో కూడా దాదాపుగా 45 degrees సెంటిగ్రేడ్ నమోదైంది. కాబట్టి ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. అందువల్ల ఇక అందులో మార్కెట్కి దగ్గర పెట్టడం వల్ల దీనికి వచ్చే ప్రజలు కూడా దీన్ని గొప్పగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని గొప్పగా ఉపయోగించుకోండి. అలాగే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, అందరూ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి. చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే అన్నదానం ఎంత బృహత్తర కార్యక్రమమో ఈ నీటి దానం కూడా అంతకంటే ఎక్కువ బృహత్తర కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తూ ఉంటాం. ఇదే విధంగా ఒక బద్వేల్లోనే కాకుండా జిల్లా లెవెల్లో పేరు పొంది, రాయలసీమ లెవెల్లో పేరు పొందిన బద్వేల్ బలిజ సేవా సంఘం అంటే ఎన్నో కార్యక్రమాలు ఇరుకు ఇబ్బంది పొందే వాళ్ళకు చిన్న ఏ ఇరుకు ఇబ్బంది పొందినా మేము ఉంటాము అంటూ వచ్చి బలిజ సేవా సంఘం తరఫున వెంకట సుబ్బయ్య గారు కానీ, ఉపాధ్యక్షుడు పొరపాటు సురేంద్ర కానీ, కార్యదర్శి గుంపుల వెంకటరమణ కానీ, వాళ్ళ టీం అందరు కానీ మా వంతు కూడా మేము చేస్తామని మమ్మల్ని అందరినీ దగ్గరికి పిలిచి సేవించుకోవడం చాలా గర్వించదగ్గ విషయంగా ఈ బలిజ సేవా సంఘం తరఫున